రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మమతా బెనర్జీ గురించి మళ్ళీ ఇంత తొందరగా వీడియో చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే భగ్న రాకెట్ యొక్క శకలాలు శరవేగంగా భూమి వైపు దూసుకొస్తున్నంత వేగంగా పార్టీ సంక్షోభంలో పడుతోంది. 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా నిరంకుశంగా పరిపాలించి ప్రజలపైన అనేక అత్యాచారాలు చేసి అన్ని వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి మమతా బెనర్జీ అధికారం పోయినటువంటి నెల రోజులు తిరగకుండానే పార్టీలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధికారికంగా మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అధికారికంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి సోహన్దేవ్ చట్టోపాధ్యాయకి వ్యతిరేకంగా గళం విప్పారు. వీళ్ళు ఏకంగా స్పీకర్ని కలిసి 50 మంది సంతకాలతో ఈ సంతకాలన్నీ ఒరిజినల్ అని చెప్పి ప్రకటించి ఇందులో ఫోర్జరీ సంతకాలు లేవు అని చెప్పి మరి ఈ 50 మంది కలిసి మేము మమ్మల్ని పార్టీ యొక్క నాయకుడిని ఎంచుకునేందుకు, శాసనసభాపక్ష నేతను ఎంచుకునేందుకు మాకు హక్కుని కల్పించాలని చెప్పి ఒక పిటిషన్ని దాఖలు చేసుకున్నారు. ఈ 50 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలకు, ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నది రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా. రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహా వీళ్ళిద్దరినీ మమతా బెనర్జీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డిస్మిస్ చేయలేదు, సస్పెండ్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ఈ సోహన్దేవ్ చట్టోపాధ్యాయ్ ఎంపికను క్వశ్చన్ చేశారు. పార్టీలో అందరితో కన్సల్ట్ చేయకుండా, అందరితో మాట్లాడకుండా ఎంపిక చేశారు. పైగా మా అందరి సంతకాలను అభిషేక్ బెనర్జీ ఫోర్జరీ చేశారని చెప్పి వీళ్ళు ఆరోపించారు. ఆ ఫోర్జరీ కేసులో పోలీసులు ఇంటికి వస్తున్నారు కాబట్టే దృష్టి మరల్చడం కోసం ఆయన దక్షిణ 24 పరగణాలో ఉన్నటువంటి సోనార్పూర్ గ్రామంలో చనిపోయినటువంటి సంజీవ్ కర్మకార్ కుటుంబాన్ని పలకరించేందుకు వెళ్ళారు. అక్కడ ఆయన మీద గుడ్ల వర్షం కురిసింది. హెల్మెట్ వేసుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ హడావిడి చేస్తున్న సమయంలో పోలీసులు ఆయన ఇంట్లో ఈ ఫోర్జరీకి సంబంధించి ప్రశ్నించడానికి వెళ్ళారు. కాబట్టి దృష్టి మరల్చే ప్రయత్నము నిజానికి దక్షిణ 24 పరగణాలో 24 పరగణాలో జరిగింది. ఈ కోడిగుడ్లు విసిరే సంఘటన అంతా కూడా అదనమాట. కాబట్టి ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది అఫీషియల్గా పార్టీ ఎంపిక చేసినటువంటి నాయకుడిని వద్దని చెప్పి మాకు కొత్త నాయకుడిని ఎంపిక చేసేటటువంటి అధికారం ఇమ్మన్నారు. దీని అర్థం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ చీలబోతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నుంచి దూరం కాబోతున్నారు. వీళ్ళందరూ కూడాను మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇంతకన్నా ఘోరం ఏంటంటే మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ పైన జరిగినటువంటి దాడికి నిరసనగా అంబేద్కర్ స్టాట్యూ దగ్గర, అంబేద్కర్ స్తంభం ఒకటి ఉంటుంది కలకత్తాలో, దాని దగ్గర ప్రొటెస్ట్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రొటెస్ట్ ర్యాలీలో 80 మంది ఎమ్మెల్యేల్లో 7 మాత్రమే హాజరయ్యారు. 29 మంది పార్టీ ఎంపీల్లో 3 మాత్రమే హాజరయ్యారు. అంటే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీ ఒకరు కూడా హాజరు కాలేదు. ఈ రాజ్యసభ ఎంపీలు నెమ్మదిగా గుప్పెట్లో పట్టుకున్న ఇసుక వేళ్ల సందుల్లోంచి జారినట్టుగా జారిపోతున్నారు. నిజానికి మమతా బెనర్జీని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేటటువంటి నటి కమ్ సింగర్ సాయిని ఘోష్ హాజరు కాలేదు. అదేవిధంగా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆయన హాజరు కాలేదు. కీర్తి ఆజాద్ కూడాను క్రికెటర్, అతను కార్యక్రమానికి హాజరు కాలేదు. యాక్టర్ శత్రుఘ్న సిన్హా ఈ ప్రొటెస్ట్లో లేరు. రచనా బెనర్జీ తెలుగు సినిమాల్లో కూడా రచన పేరుతో అనేక సినిమాల్లో నటించింది. రచనా బెనర్జీ కూడా హాజరు కాలేదు. ఈమె కూడాను ఎప్పుడు మమతా బెనర్జీని అంటిపెట్టుకుని ఉండేది. యాక్టర్ దేవ్ ఆయన కూడా హాజరు కాలేదు. అందరికన్నా ముఖ్యంగా సాగరిక ఘోష్,
సుప్రసిద్ధ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ భార్య, స్వయంగా ప్రింట్ మీడియాలో అనేక సంవత్సరాలు సీనియర్ జర్నలిస్టు పదవులను హోదాలను ఉన్నటువంటి సాగరికా ఘోష్, ఆమె కూడా హాజరు కాలేదు. దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి ముఖం చాటేశారు. అదేవిధంగా 12 మంది రాజ్యసభ ఎంపీలు కూడాను ముఖం చాటేశారు. అంటే మమతా బెనర్జీ నిర్మించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అనేటటువంటి ఈ పేక మేడ పటపటా కూలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 70 సంవత్సరాల వయస్సు దాటినటువంటి మమతా బెనర్జీ ఈ సంస్థను, ఈ రాజకీయ పార్టీని వచ్చే ఎన్నికల దాకా సస్టైన్ చేయగలరా అన్నది ఇప్పుడు చాలామంది ముందున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే వచ్చే ఎన్నికలంటే 2031లో జరుగుతాయి. అప్పటి వరకు మమతా బెనర్జీ నాయకత్వం ఉంటుందా, అభిషేక్ బెనర్జీ నాయకత్వం ఉంటుందా? ఎందుకంటే అన్ని ప్రాంతీయ పార్టీలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల సీనియర్ నేతలు 70వ పడిలో పడ్డారు. అన్ని ప్రాంతీయ పార్టీల యొక్క రెండవ కీలకమైనటువంటి నేత వాళ్ళ కుమారుడో, వాళ్ళ మేనల్లుడో, లేకపోతే వాళ్ళ బాబాయి కొడుకో ఈ రకంగా ఉన్నారు. పర్యవసానంగా వీళ్లకు పార్టీ యొక్క వ్యవస్థ మీద పట్టు లేదు. పార్టీ కుప్పకూలినట్టయితే వీళ్ళు కాపాడి అందరినీ వెంట తీసుకుని వెళ్ళి నడిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మమతా బెనర్జీ పార్టీ పతనం నుంచి ఇలా ఏకనాయక పార్టీలు, కుటుంబ పార్టీలు తక్షణం పాఠాలు నేర్చుకుని కరెక్టివ్ మెజర్స్ తీసుకుని వాళ్ళ పార్టీలని డెమోక్రటైజ్ చేయకపోతే ఆ పార్టీలకు కూడా మమతా బెనర్జీ లాగా పేక మేడల గతే పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.